పోలవరంలో జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద టర్బో జనరేటర్ల ప్రాజెక్టును నిర్ణీత గడువులుగా పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి. 12 సొరంగ మార్గాలు, 12 టర్బైన్ల ద్వారా ఒక్కోటి 80 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరి నుంచే ఒక టర్బైన్ నుంచి విద్యుత్ ప్రారంభించే దిశగా పనులు సాగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ పోలవరం జల విద్యుత్ కేంద్రం నుంచి అందిస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన వాటిలో జల విద్యుత్ కేంద్రం ఒకటి. ప్రస్తుతం మనం జల విద్యుత్ కేంద్రంలో ఉన్నాము. ఈ జల విద్యుత్ కేంద్రాన్ని మెయిల్ సంస్థ 2600 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాన్ని చేపట్టింది. పోలవరం అంటే కేవలం సాగునీరు, తాగునీరు అందించడమే కాదు, అటు పరిశ్రమలకి నీరు అందించడమే కాదు, విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయడంలో ఇది ముఖ్య భాగం. ఈ 2600 కోట్లతో నిర్మించినటువంటి ఈ ఏదైతే జల విద్యుత్ కేంద్రం ఉంది, ఇందులో 12 టన్నెల్స్ ఉంటాయి. అంటే 12 సొరంగ మార్గాలు ఉంటాయి. 12 సొరంగ మార్గాల్లో ఒక్కొక్క సొరంగ మార్గం ద్వారా 80 మెగావాట్ల విద్యుత్తును అయితే ఉత్పత్తి చేస్తారు. మొత్తం 960 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. మనం ఏదైతే ఈ జల విద్యుత్ కేంద్రంలో ఉన్నామో, ఈ జల విద్యుత్ కేంద్రం ఈ నిర్మాణం ఇది చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇవన్నీ కూడా జల విద్యుత్ కేంద్రంలోని టర్బైన్లు, ఏదైతే టర్బైన్లు నిర్మించే ప్రాంతంలో మనం ఉన్నామో, ప్రస్తుతానికైతే ఒక 2 టర్బైన్లు నిర్మించేటువంటి ప్రాంతాలు అయితే పూర్తిగా చివరి దశకు చేరుకున్నాయి. మిగిలిన 10 కూడా రెడీ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చే ఏడాది పుష్కరాల నాటికి పూర్తి చేసే కృతనిశ్చయంతో అటు మెయిల్ సంస్థ పనిచేస్తోంది. అందుకు తగ్గట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది. ఎగువ కాఫర్ డ్యామ్ నుంచి ఈ టర్బైన్లు ఏదైతే ఉన్నాయి, ఈ జల విద్యుత్ కేంద్రంలోని టర్బైన్లను తిప్పడం ద్వారా ఇక్కడ జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పత్తి అయిన తర్వాత ఏదైతే ఆ జలాలు ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి సహజ ప్రవాహంలో, గోదావరి సహజ ప్రవాహంలో కలిసిపోయి అటు నుంచి అవి ఏదైతే ఉన్నాయో తాగునీటి అవసరాలకి అదైతే వినియోగిస్తారు. మనం చూడొచ్చు ప్రస్తుతం ఈ శరవేగంగా అందరూ కూడా, కార్మికులందరూ కూడా ఈ పనులు నిమగ్నమై ఉన్నారు. శరవేగంగా ఈ నిర్మాణాలను పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ నాటికే ఒక టన్నెల్ ద్వారా 80 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చెప్పి ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మిగిలిన ఏదైతే 11 ఉన్నాయో ఆ 11ను కూడా వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని కృతనిశ్చయంతో అటు సంస్థ కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ శరవేగంగా పరుగులు పెట్టిస్తూ అటు అధికారులు, ఈ సంస్థకు చెందినటువంటి ఏపీ జెన్కో, అలాగే ఈ మెయిల్ సంస్థ, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పనులను పర్యవేక్షిస్తూ ఏదైతే నిర్దేశించిన గడువు ఉందో ఆ నిర్దేశించిన గడువుకు అనుగుణంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ పనులన్నీ జరిగే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ ప్రాజెక్టును మొత్తం పూర్తయిన తర్వాత మొత్తం ఏదైతే సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు ఈ జల విద్యుత్ కేంద్రం జల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తుందని చెప్పి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇది మిగిలిన పవర్ ప్రాజెక్టులతో పోలిస్తే ఇది పవర్ ప్రాజెక్టు చాలా ప్రత్యేకమైన కూడా అధికారులు చెప్తున్నారు. గోదావరి నది మీద నిర్మించినటువంటి తొలి హైడల్ ప్రాజెక్టుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 960 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. మొత్తం ఈ ఏదైతే బహుళార్థ సాధక ప్రాజెక్టుగా చెప్పుకున్నటువంటి పోలవరం ఒకసారి అందుబాటులోకి వస్తే, మొత్తం నిర్మాణ పనులన్నీ పూర్తయి ఒకసారి అందుబాటులోకి వస్తే మనకి ఇవన్నీ ఈ ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో, సాగునీరు కావచ్చు, అలాగే తాగునీరు కావచ్చు, పరిశ్రమలకు నీరు ఇవ్వడం కావచ్చు, ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు ఈ ప్రాంతాలన్నిటికీ సాగునీరు ఇవ్వడంతో పాటు ఇటు జల విద్యుత్తును కూడా, ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతం విద్యుత్తుకు సంబంధించినటువంటి కొరతను ఎదుర్కొంటా ఉన్నాం, ప్రతిసారి వేసవిలో ఈ కొరత ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఒక్కసారి ఈ ప్రాజెక్టు మనకి ఏదైతే వినియోగంలో వస్తే కనుక ఈ విద్యుత్ కొరతను పూర్తి స్థాయిలో నివారించే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇది జల విద్యుత్ కేంద్రానికి సంబంధించినటువంటి సమాచారం. కెమెరామెన్ రమణతో ఉమామేష్, ఈటీవీ న్యూస్, పోలవరం.